ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 2, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటున్నారు, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఎందుకు అనంటే దేవుని యొక్క కాపుదల మన మీద ఉందని మనము గ్రహించుకోవటానికి మనము దేవుని యొక్క చాటున నివసిస్తూ ఉన్నాం. ఆ సర్వశక్తి నీడను విశ్రమిస్తూ ఉన్నాం. అందుకే ఆయన రెక్కలు మనల్ని కప్పుతున్నాయి గనుక మనకి ఏ అపాయము రాదు. దేవుడైతే మాట ఇచ్చారు కానీ ఆ మాట నిలబెట్టుకునే బాధ్యత మన మీదే ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును అని. నిజమే కదా. దేవుని యొక్క వాక్కు మనల్ని ఆదరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది. ఆయన వాక్కును మన హృదయంలో నింపుకున్నప్పుడు కీడు మన దరిదాపులు వచ్చినను, అపాయము మన దరిదాపులు వచ్చినను, ఖడ్గం మన ఎదురుగా ఉన్నను, కరువు మనకు సంభవించునను మనము భయపడక ధైర్యంగా ఉంటాము అని దేవుని యొక్క నమ్మకం మన మీద ఎంత ఉందో మనం గ్రహించుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నిన్ను రక్షించును, యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుడైతే మనకు ఈ భూమి మీద సురక్షితంగా ఉండటానికి తన రెక్కల చాటును మనల్ని భద్రపరుస్తున్నారు. అలాగే మనము ఆయన యొక్క సత్కార్యములు చేయటానికి సిద్ధపరిచి ఉన్నాము గనుక ప్రియమైన దేవుని వారలారా, ఆ సత్కార్యములు చేయనప్పుడు మనకి ఏ ఆపద వచ్చినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా ఆ యొక్క ఎదురుబాటులో మనకి ఎటువంటి కీడు సంభవించకుండా మనల్ని దేవుడు ఎత్తుపట్టుకుంటారు. అంతేకాదు మనల్ని ప్రతి దుష్కార్యం నుంచి తప్పించి, విడిపించి, విమోచించి దేవుడు తన ఉన్నతమైన లోకానికి మనల్ని చేరుస్తారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అన్నిటికంటే ఎక్కువ అయినది ఏంటంటే దేవుని ప్రేమ. ఆయన ప్రేమను బట్టి మనం ఈ లోకంలో సమస్తాన్ని జయించగలుగుతాము. ఆయన వాక్కును బట్టి సమస్తాన్ని సహించగలుగుతాము. నిత్యత్వానికి వెళ్ళటానికి మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృపను మనము నిత్యము అనుభవించే విధంగా దేవుని మాటల మీద మన జీవితాన్ని కట్టుకోవాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.